జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పటివరకు ఆలోచించలేదని, అయితే ఈ లోపు తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా జనసేన పోటీ చేస్తుందని అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అవసరమైతే తాను కూడా పోటీలో ఉంటానని అన్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గిందని తప్పుబట్టిన పవన్ ఎంపీలంతా పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో గలం విప్పాలన్నారు. ఒకవేళ కేంద్రం వెనక్కి తగ్గితే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామన్నారు. ఏ ప్రభుత్వాలని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. నాది ఎవరితో వ్యక్తిగత విభేదాలు ఎవరితో ఉండవు. నాకు ఉన్నదల్లా ఏదైనా పాలసీల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వేలెత్తి చూపించాల్సింది. దాని ఎలా తప్పులు ఉంటే వాటిని చూపించే బాధ్యత నా పైన ఉంది. ఒక పార్టీ స్థాపించినప్పుడు అంటే మనకి రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఒక పాలసీ విధానంలో తప్పులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపినప్పుడు అది రకరకాలుగా ఉల్లంఘించారని చెప్పి అన్ని ఫాలోయింగ్ చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రభుత్వాలు కానీ దాని ప్రభావం ఎవరి మీద తాకిందంటే అసలు ఏ సంబంధం లేని జనరేషన్ తాకింది. ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ల పాలసీలని అప్లై చేయలేకపోవటం, అమలు చేయలేకపోవటం వల్ల దాని పర్యవసానం ఎవరు తగులుతుంటే ఫాలోయింగ్ జనరేషన్స్ తగులుతుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వస్తుంది అని అంటే, ఈ రోజు మనం తీసుకునే ఒక నిర్ణయం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి అనేక సమస్యల మధ్య. ఈ రోజుకి సరైన విధానంలో వాళ్ళు మనల్ని విభజించలేదు. దానివల్ల ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎందుకు చేయలేకపోయారంటే, ఒక పాలసీని ఫాలో చేసేటప్పుడు సరైన విధి విధానాలతో చేయకపోతే దాని ప్రభావం ఫ్యూచర్ జనరేషన్స్ పడుతుంది. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు చేసే పాలసీలు కానీ సరిగ్గా అమలు చేయలేకపోతే, దాన్ని సరిగ్గా రాయలేకపోతే, సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే, నేను ఈ తరం గురించి మాట్లాడలేదు. వచ్చే 25 సంవత్సరాల తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది నేనేదో గాల్లో మాట్లాడలేదు. అప్పుడెప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు చేయలేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రం 2గా విడిపోయింది. 2 ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం. ఇది ఇంకొకసారి ఈసారి రాష్ట్రాలుగా విడిపోకపోవచ్చు, కానీ సోషల్ అన్రెస్ట్ వస్తుందా? అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నాకు తోచింది, నేను ఆలోచించింది జనసేన పార్టీ తరఫున చెప్పడానికి నేను ఇక్కడ నిన్న మొత్తం ఏదైనా మాట్లాడతాను. ఎప్పుడైనా నేను జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎల్వి నరేంద్ర మోడీ గారిని కలిశాను. అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని. నేను ఆయనకి ఏం చెప్పానంటే, సార్ విపరీతమైన 2 సైడ్స్ కి చాలా అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారు. రాజధాని మనదని చెప్పి సీమాంధ్ర ప్రాంతం నుంచి అందరూ వచ్చేసారు ఇక్కడికి. కానీ మీరు వచ్చి మా అవకాశాలు కలగొట్టారు, మీ సైడ్ ముఖ్యమంత్రులు వచ్చి మమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు చెప్పి ఈ ప్రాంతాలు అంటే నాయకులు చేసిన తప్పులకి దాని ప్రభావం ఎవరి మీద పడుతుందంటే ప్రజల మీద పడుతుంది సార్. అలా కాకుండా ప్రతి చోట ఒక రేషియల్ డెరోగేటరీగా తయారైంది. అంటే ఎట్లా ఒక రేషియల్ స్లర్స్ వస్తున్నాయి. అంటే ఒక తెలంగాణ ప్రాంత ప్రజలేమో మా భాషని గౌరవపరచట్లేదు, వీళ్ళు అగౌరవపరుస్తున్నారు కోస్తా వాళ్ళని చెప్పి, అలాగే సీమాంధ్ర వాళ్ళు ఏమరా ఆంధ్రోడా అని చెప్పేసి మమ్మల్ని డెరోగేటరీగా ఉందని చెప్పి ఇవన్నీ ఉన్నాయి సార్. ప్రజలను రక్షించే గవర్నమెంట్ ఉండాలంటే నేను వాళ్ళతో పాటు నేను ఉన్నాను. కానీ వాళ్ళు చేసిన పాలసీలను ఇప్పటికీ వ్యాన్పిక్ భూములు ఉన్నాయి. 24,000 ఎకరాలు. అంటే నేను ఈ 33,000 ఎకరాలకు వస్తున్నాను. 24,000 ఎకరాలు సేకరించారు దాదాపు. దాంట్లో వ్యాన్పిక్ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి దానికి సంబంధిత ఆధారితమైన పరిశ్రమలు వస్తాయని చెప్పి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఒక 24,000 ఎకరాలు దాంట్లో పోర్టు సంబంధించి 4,000 ఎకరాలు స్వయంగా మన రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఇదే కన్నీళ్ళ మీద. పోనీ వాళ్ళు చెప్పింది నిలబెట్టుకున్నారా అంటే అక్కడ ఏం లేదు, అవే రాళ్ళు ఉన్నాయి. ఏం డెవలప్మెంట్ చేయాల. కానీ ఏం జరిగిందంటే అక్కడ అది 59% ఏమో మనకి ఒక ప్రసాద్ గారు అనే ఆయనది, మిగతాదేమో రసల్ ఖైమా అనేది ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉండే ఒక దేశం. వాళ్ళల్లో ఇంతకేం చేశారు, అది ఏమైతే పక్కన పెడితే ప్రసాద్ గారు ఏం చేశారు, వ్యాన్పిక్ ఆయన షేరు నవయుగా వాళ్ళకి అమ్మేశారు 40%. అంటే రైతుల దగ్గర నుంచి లాక్కుని అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు, కానీ సర్టన్ దీనికోసం వాళ్ళకి అమ్మేశారు. అది నవయుగాకి వెళ్ళిపోయింది, నవయుగా గ్రూప్కి, విచ్ హెడ్స్ కృష్ణపట్నం ట్రస్ట్, కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్. కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ మనం తీసుకోవాలంటే సో అది వాళ్ళకి చాలా ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళకి స్కిల్ ఉంది.
సో అందుకని చెప్పి వాళ్ళకి 40% స్టేక్ తీసుకున్నారు. ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ సంబంధించింది కాదు. అంటే అసలు ఏమీ లేకుండా ఒకళ్ళు భూములు తీసుకుని, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని అభివృద్ధి చేయకుండా వాళ్ళ కింద ఉంది కాబట్టి దాంట్లో ఒక 40% స్టేక్ అమ్మేశారు. అది కేపీటీసీ. అలా వెళ్ళిపోయిన తర్వాత అలాగే మేటాస్ అని ఉంది, ఇది మన సత్యం రామలింగరాజు గారు. అక్కడ కూడా కొన్ని మీకు ఇన్ని వేల కోట్లతో మీకు ప్రాజెక్ట్ పెడతాం అని వాళ్ళకి ఒక మచిలీపట్నం పోర్ట్ ఇచ్చారు. ఆఖరికి రామలింగరాజు గారికి వచ్చేటప్పటికి ఆయన సమస్యల వల్ల అది కూడా ఆయన నవయుగ గ్రూప్ అమ్మేయాల్సి వచ్చింది. అది బిహెస్ట్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకుంటుంది, లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఏమైపోయింది, మనకి సింగపూరే 120 మైళ్ళ కోస్తా తీరం సింగపూర్కే. అలాంటిది 870 మైళ్ళ కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాంట్లో దాదాపు 40% పైచిలుకు ఒక కంపెనీకే ఉంది, ఒక కంపెనీకి. కానీ సింగపూర్లో చూస్తే అక్కడ 2 పోర్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ దాదాపు 75 బర్త్లు. అది ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో అంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది, అంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. కానీ సో నేనేమంటానంటే ఇలాంటి పాలసీ ఇప్పుడు మనం ఈ రోజున గవర్నమెంట్ చేసేసింది తిరిగి లాక్కోగలరా అంటే ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఉంటుంది. మేము ఇన్వెస్టర్స్కి ఏమో అంత సాల్వ్. ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఇన్ని అవకతవకలు జరిగినాయి, వ్యాన్పిక్ భూముల్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఎస్సీజెడ్లో ప్రతి ఎస్సీజెడ్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి లాక్కోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వాళ్ళకి రక్షణ ఉంది. 1000 కోట్ల దోపిడీ చేసే వాళ్ళకేమో రక్షణ ఉంది, రైతు కూలీకి మామూలు వాళ్ళకి రక్షణ లేకపోతే ఇది ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. దీన్ని నేను చూపించకపోతే నేను తప్పు చేసిన అవుతాను. ఇప్పుడు నాకు నా డబ్బున్న వాళ్ళకి పెట్టుబడి వ్యవస్థ బాగా ఉన్న వాళ్ళకేమో మంత్రులు తెలుస్తారు, లేదా ఇంకొకరు తెలుస్తారు. అక్కడ ఉండే హమాలీకో రైతు కూలీకో అరైకరం ఉన్న